తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శుభకార్యాలలో పేదలకు వృద్ధులకు చేయూతనివ్వడం మన భారతీయ సంప్రదాయంలో అత్యంత పుణ్యప్రదమైందని టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం పట్టణానికి చెందిన పోసాన్న నాగబాబు కుమార్తె సునన్య పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు అంగర వెంకట ఆధ్వర్యంలో వీరమ్మ పార్క్ ఎదురుగా ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలోని 50 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, భోజనాలు అందజేశారు. టీడీపీ పట్న అధ్యక్ష కార్యదర్శులు మధురరాము, చెలబోయిన గోవింద్, మల్జీ కౌన్సిలర్ మైలావతుల ఐజక్ బాబు మాట్లాడుతూ వేడుకలకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని కేటాయించి వృద్ధులకు, అనాథలకు దుస్తులు, పండ్లు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం భగవత్ సేవతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో చెలబోయిన సుబ్బారావు, టీవీవి ప్రసాద్, కొండ్రు శ్రీనివాస్, యలమంచిలి శ్రీనివాస్, చెరుకు తిరుపతిరావు, గంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకుడు, స్టేట్ షటిల్ ఛాంపియన్ అంగర వెంకటేశ్వరరావు గారి తమ్ముడి కుమార్తె సునన్య, పోసన్న నాగబాబు గారి కుమార్తె సునన్య పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పేదలకు అన్నదానం పంపిణీ చేయడం, వారికి దుప్పట్లు కూడా ఇవ్వడం చాలా అభినందనీయం. ఏదో మనం ఘనంగా ఇళ్ల దగ్గర బంధుమిత్రులు పిలుచుకుని ఖర్చు పెట్టేదానికన్నా ఇటువంటి పేదల సమక్షంలో సునన్య పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం, మిత్రులు అందరూ కూడా పట్టణ పార్టీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, అలాగే రామ్మోహన్, ఐజక్, సుబ్బారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి రాఘుల్ గారు, అందరి సమక్షంలో ఆ అమ్మాయి పూర్తి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని భగవంతుని ఆ అమ్మాయిని సునన్యని దీవించాలని. పాప బర్త్డే సందర్భంగా వాళ్ళ పెద్దనాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఆధ్వర్యంలో అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు కార్యక్రమం ప్రేమాలయం అనాథ వృద్ధాశ్రమంలో పెద్దలకి ఈ భోజనం ఏర్పాటు చేయడం, దుప్పట్లు పంచిపెట్టడం, పాడుపళ్ళు ఇవ్వడం, అది చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు సందర్భంగా మన భీమవరం సంస్కృతి ఏదో ఒక కార్యక్రమం చేయడం, ఏదో ఒక మంచి పని చేయడం, అలాగే మన పార్టీ ఆదేశాల మేరకు ఏదో జలసాగా తిరుగుతాం గానీ, ఏదో రోడ్డు మీద తాగి తిరుగుతానే కాకుండా ప్రజలకి మంచి చేయాలి, లేనంటే వారికి సాయ సహకారం అందించాలని మా పెద్దలు గురువరులు, మా సాధి గారు గురుగారు గాని, మా ఇన్ఛార్జి గారు సీతామహాలక్ష్మి గాని, మా కోనలాశ్వరి గాని పెద్దల ఆశీస్సులతోని ఎన్నో కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ ఒక్క పుట్టినరోజు చేసి ఒక శుభకార్యం కూడా ప్రజలకి దగ్గరికి వెళ్లి ప్రజలు మంచి పని చేసి రెండు అనాథులకి భోజనం పెట్టడం అనేది మా అందరికి కూడా ఒక ఆనందం అని అంగడ వెంకట గారు సోదరుడు నాగబాబు గారు కుమార్తె పూసల సోనియా గారి బర్త్డేను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి గారి చేతుల మీద మరి కేక్ కట్ చేసుకుని ఇక్కడ టీడీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మరి వచ్చారు. నిజంగా ఆ పాప భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి బాటలో నడిచి ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్లి ఆ భగవంతుడి ఆశీస్సులు పొంది మరి అష్టైశ్వర్య ఆరోగ్యాలు భోగభాగ్యాలతో తొలతోగాలని చెప్పి టీడీపీ కుటుంబ సభ్యులు అందరి తరఫున కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు కూడా రావాలి, కొద్దిగా వేరే కార్యక్రమం మీద బయటకు వెళ్తాం వల్ల రాలేకపోయారు. తప్పనిసరిగా అమ్మాయికి బర్త్డే విషయం చెప్పమని కూడా చెప్తాం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారు కానీ, మెంటే పార్థసారథి గారు, కోలనాగేశ్వర గారు, ఆంధ్రశ్రీ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఒకటే చెప్తారు, ఏదైనా సరే మన అందరం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక అడుగుజాడలో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పేదలకు ఎప్పుడు కూడా నిరంతరం ఉండాలి, ప్రజల మధ్యన ఉండాలని చెప్తారు. అందుకు భాగంగా మరి అంగడి వెంకట గారు కూడా గతంలో కూడా ఏ బర్త్డేలు ఉన్నా, పెళ్లి రోజులు ఉన్నా గానీ ఇక్కడ ప్రేమాలయం వృద్ధాశ్రమంలో మరి పేదలకి అన్నదానమే కాకుండా వస్త్రదానాలు, పళ్ళు, పాలు పంచుతూ అన్ని జరుగుతున్నాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన అంగడి వెంకట గారు కూడా భవిష్యత్తులో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆయన కూడా సర్వశక్తులు ప్రసాదించాలని చెప్పి ఆ ఈశ్వర అల్లా ఈశ్వరు మన భగవంతుని ఆశీర్వదించిన గాక. మరి నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఈ వృద్ధుల మధ్యన నీ పుట్టినరోజు ఇంత ఘనంగా పెద్దలతో జరుగుతుంది. నిన్ను కన్నా తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు. మీ తల్లిదండ్రులు ఎటువంటి ఆలోచనలు, నీ ఎడల ఎటువంటి మా పాప ప్రయోజకులు ఉన్నారు అవన్నీ కూడా అవ్వాలమ్మా. భగవంతుని ఆశీర్వదించాలను, భగవంతుని మంచి భవిష్యత్తు అనుగ్రహించాలా. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడాకారుడు అంగర వెంకట బంధువులు మరి ఆమె అంగర వెంకటని అభినందిస్తూ
మరి పెద్దల మెంటే పార్థసారథి గారు, పట్టణాధ్యక్ష కార్యదర్శి మద్దుల రామ గారు, ఇంకా ఇతర పెద్దల రాజుల గారు, సుబ్బారావు గారు, రంకిణి గారు, తిలక్ గారు, కొండసింహ గారు, మరి పాలాదాస్ గారు, అందరూ పెద్దల సమక్షంలో నిజంగా ఈ పుట్టినరోజు చేసుకుంటున్నాం. చాలా అద్భుతం. నీకు భగవంతుడు ఆస్వాదించాలా నిన్ను. ఇంతమంది వృద్ధులు కూడా నిన్ను ఆస్వాదించారు. నాగబాబు గారి కుమార్తె అనన్య పుట్టినరోజు వేడుకను క్రీడాకారుడు అంగర వెంకట ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకకు గురువార్యులు మెంటే పార్థసారథి గారు, పట్టణాధ్యక్షులు మద్దుల రాము గారు, ఐజక్ బాబు గారు, తలపన్ సుబ్బారావు గారు, దాస్ గారు, ఇతర ముఖ్యుల ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కేక్ ను కట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేక్ ప్రేమాలయంలో వృద్ధుల సమక్షంలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, అలాగే వస్త్రాల పంపిణీ, పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగి ఈ యొక్క పుట్టినరోజు వేడుకను ఇంత ఘనంగా జరుపుకున్నాం అంటే ఆమెకి మన సునన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాగబాబు గారి యొక్క కుమార్తె పోసన సునన్య పుట్టినరోజు పురస్కరించుకొని ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు వస్త్రదానం, ఫ్రూట్స్ ఇవి ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా గురువర్యులు మెంటే పార్థసారథి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ మా సోదరుడు వాళ్ళ పిల్లల యొక్క పుట్టినరోజు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ వృద్ధాశ్రమంలో చేయమని ఎప్పుడు నన్ను కోరటం జరుగుతుంది. దానికి అనుకూలంగా నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గురువారి యొక్క ఆశీస్సులు, అలాగే తోట సీతారామలక్ష్మి గారు కూడా ఆశీర్వాదాలు పంపించినందుకు ఆవిడ కూడా ధన్యవాదాలు. ఈ నెల 24న భీమవరంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద నుండి హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం వరకు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్టు ప్రభుదాస్ స్వామీజీ ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్వహణ కమిటీ సభ్యులు కంతటి వెంకటరాజు, చెరుకోట రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆనంద ఫంక్షన్ హాల్లో పూరీ జగన్నాథ్ స్వామివారి విశిష్టతపై ఉపన్యాసం, పూరిలో జరుగుతున్న రథయాత్ర, డిజిటల్ షో తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సాయంత్రం 5 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుందని భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ గోకుల్ క్షేత్రం విజయవాడ, ఇస్కాన్ బెంగళూరు సంస్థ, మన అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి చాలా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో ఈసారి ఫస్ట్ టైం మన భీమవరంలో కూడా శ్రీ జగన్నాథ్ స్వామి, జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామయ్య వాళ్ళు రథయాత్ర ప్రోగ్రాం చాలా పెద్దగా మనం పెడుతున్నాం. సో మీరు అందరూ ఈ రథయాత్ర ప్రోగ్రాంలో వచ్చి భగవంతుడి దర్శనం, భగవంతుడి భగవంతుడికి మహాప్రసాదం తీసుకొని వెళ్ళాలని మా కోరిక. సో మన ఈ ప్రోగ్రాంలో మన విశ్వనాథ్ రాజు గారు సంస్థ, ఆనంద ఫౌండేషన్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ సపోర్ట్తో మనం చాలా చక్కగా, చాలా గొప్పగా అక్కడ చేయాలి. ఆ ఉద్దేశంతో మంచిగా అరేంజ్ చేస్తున్నాం. మా ఉద్దేశం మీరు అందరూ వచ్చి భగవంతుడు కృప తీసుకొని, భగవంతుడు మహాప్రసాదం తీసుకొని వెళ్ళాలి. అది మా ఉద్దేశం. పట్టణంలో 24వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్లో స్వామివారి పూరి జగన్నాథ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి రథయాత్ర ఊరింపు సందర్భంలో మన ఫంక్షన్ హాల్లో భారతీయ విద్యాభవన్ విద్యార్థులు మరి కోలాటం వారి ఆధ్వర్యంలో విశేషంగా లేడీస్ పాల్గొనడం జరుగుతున్నది. దాన్ని రథయాత్ర స్వామివారి యొక్క ప్రసాదాలు తీసుకొని కూర్చు రథయాత్రకి ముఖ్యంగా ఎలా చేయాలి, ఎలా భక్తిగా ఎలా ఉండాలి, అందరూ వచ్చి చూసి సంతోషంగా. భీమవరంలో 24వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి భీమవరం పట్టణం మెయిన్ రోడ్స్ అన్నీ కూడా రథయాత్ర, స్వామివారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడికి ప్రారంభమయ్యి మధ్యలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, ప్రకాశం చౌకు, బుధవారం మార్కెట్టు, హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎండింగ్ పాయింట్గా అక్కడ పెట్టడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఈ మెయిన్ రోడ్లో వచ్చేటువంటి రథాన్ని, ఇది ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని ఈ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇస్కాన్ టెంపుల్ వారు, గోకుల క్షేత్రం వారు, అలాగే ఇక్కడ లోకల్గా ఆనంద ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి పాల్గొల్సిందిగా కోరుతున్నాం. అనగా 24వ తేదీ సాయంత్రం 3 గంటల నుండి కూడా జగన్నాథ రథయాత్ర వైభవంగా చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. దానిలో భాగంగా మరి కోలాహలంగా సుమారు 350 మంది కోలాటంతో, డప్పులు వాయిద్యాలు, ఎన్సీసీ ఇలాంటి విద్యార్థులంతా కూడా, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. యువత దీంట్లో పాల్గొనడానికి బాగా అవగాహన కల్పించాం. ఊరంతాను టీఎన్ఆర్, ఎస్ఆర్కేఆర్, భారతీయ విద్యాభవన్స్ ఇలా అన్ని స్కూల్ నుంచి వస్తున్నారు.
మరి అందరూ కూడా భక్తులు దీనికి వచ్చి యాత్రను జయప్రదం చేయాలని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు. క్షేత్రం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పూరీ జగన్నాథుని రథయాత్ర అంటే 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోడపాలెం రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్ నుండి ప్రారంభించి హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ రథయాత్ర సాగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని తరించాలని చెప్పి కోరుతున్నాం. ఊహించిన రీతిలో మన భీమవరం గ్రామంలో రేపు సాయంకాలం 3 గంటల నుంచి పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర పూరీలో ఏ విధంగా ఎంత గొప్పగా అంగరంగ వైభవం జరుగుతుందో అదేవిధంగా మన అక్షయ ఫౌండేషన్, ఇస్కాన్ వారు, మా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి నిర్వహణలో చక్కగా నేత్రానందంగా నిర్వహించబడుతుంది. మనం వెళ్ళి పూరీలో ఈ రథయాత్రను చూడలేకపోయినా సేమ్ అదే విధంగా ఇక్కడ మన అక్షయ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేశారు. కానీ భక్తులందరూ వచ్చి ఈ పూరీ జగన్నాథుని దర్శించుకుని తరించవలసిందిగా కోరు. తొలి ఏకాదశి సందర్భంగా పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం గురుపుడిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నందు భక్తుల దర్శనార్థం భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఈవో రామకృష్ణరాజులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అన్నపూర్ణ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం పంచారామ క్షేత్రం గురుపూడి భీమవరం. రేపు శనివారం నాడు తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి వారు యోగ నిద్రలోకి వెళ్లే రోజు కింద లెక్క. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభించుకుంటారు. తొలి ఏకాదశి రోజున స్వామివారిని జనార్దన స్వామివారి దర్శనం చేసుకుని కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మరలా తిరిగి స్వామివారిని దర్శనం చేసుకునే ఎడల చాతుర్మాస దీక్ష చేసిన వ్రతఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి శనివారం నాడు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారులను దర్శించి ధరించగలరని కోరుతున్నాను. సందర్భంగా 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వటం, మంచినీళ్ళ ఏర్పాట్లు అన్ని సక్రమంగా జరుపుతామని ఈ సభముగా తెలియజేస్తూ ఈ ధర్మకర్తల అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. సిబ్బంది అందరూ సహకారం, అర్చీల సహకారంతో ఇది అభివృద్ధి జరుగుతుంది. క్షేత్రంలో భాగంగా గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి వారి క్షేత్రపాలైనటువంటి జనార్దన స్వామి వారి ఇందాక గురువులు చెప్పినట్టుగా చాతుర్మాస దీక్షలు ప్రారంభంగా ఉన్నాయి. అందులో భాగంగా తొలి ఏకాదశి ఉత్తరాయణం ముగించుకొని దక్షిణాయనంలో ప్రవేశిస్తున్నాం. మనం ఈ దక్షిణాయనంలో ప్రథమ పండుగ తొలి ఏకాదశితో ఇక్కడి నుంచి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అనుకోని విధంగా మన సోమవారం నాడు విశేషమైనటువంటి రోజు వేలాది మంది భక్తులు కనీవిని రీతిలో వచ్చి స్వామివారు దర్శించారు. రేపు తొలి ఏకాదశి, దగ్గరలోనే గురు పౌర్ణమి. పంచారామ క్షేత్రంలో ఆలయ కార్యవర్గ చైర్మన్ గారు చంద్రపాటి బంగారాజు గారు ఈ పండుగల దృష్టిలో పెట్టుకొని తగు ఏర్పాట్లు ఈవో కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ రేపు వచ్చే పండుగలన్నీ కూడా ఎటువంటి నిర్విఘ్నం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యనిర్వహణ అధికారుల బోర్డు ఆధ్వర్యంలో భక్తులకి సౌకర్యాలు కల్పించి స్వామివారిని, ముఖ్యంగా స్వామివారిని దర్శించడమే కాకుండా ఈ క్షేత్రంలో ఆలయ ట్రస్ట్ బోర్డు విశేషమైనటువంటి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే అవన్నీ కూడా నూతన ప్రారంభోత్సవానికి సిద్ధం కానున్నాయి. మరి ఈ పంచారామ క్షేత్రంలో భక్తులందరూ కూడా, ముఖ్యంగా ఇక్కడ క్షేత్రపాలకుడు కాబట్టి రేపు తొలి ఏకాదశి నాడు జనార్దన స్వామి వారిని, మన సోమేశ్వరుని దర్శించి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామి వారికి ఆయన దర్శనం చేసుకునే తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా సందర్భంగా రామాలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారు జనార్దన స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నందున
ఆయన కేశవుడిగాను ఇక్కడ లోపల మెయిన్ శివుడిగాను శివకేశవులో ఉన్న క్షేత్రం ఇది. కావున తొలి ఏకాదశి సందర్భంగా ఇద్దరిని కూడా దర్శించుకునే విధంగా ఇక్కడ క్షేత్రం ఉన్నది. కావున భక్తులందరూ రాష్ట్ర నలుమూల నుండి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారిని ప్రభువు పాత్ర కావాల్సిందిగా. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతానని సింహంలా గర్జించి దేశ ప్రజలందరి మధ్యలో స్వరాజ్య ఆకాంక్షను రగిలించిన దేశభక్తులు బాలగంగాధర్ తిలక్ అని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో గురువారం భారత జాతీయోద్యమ పిత బాలగంగాధర్ తిలక్, భారతీయ ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రచయితలు కలికొట్ల గోపాల శర్మ, ఎస్కే చాంద్ బాషా, డిఆర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతీయులలో జాతీయతా భావాన్ని, స్వేచ్ఛ ఆకాంక్షను, విప్లవ జ్వాలలను రగిలించిన మహోన్నత వ్యక్తి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని, జాతీయోద్యమాన్ని తిలక్ కొత్త దారిలో నడిపించారని, దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్ని భారతీయ జాతీయ ఉద్యమంలో పాల్గొనేటట్టు చేయడంలో ఆయన చెప్పుకోదగిన పాత్ర పోషించారని అన్నారు. కన్వీనర్ చెరుకువ రంగసాయి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత బాలగంగాధర్ తిలక్ అని, భారత జాతి ముద్దుబిడ్డ బ్రిటిష్ వారిని వణికించిన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ అని అన్నారు. ఇటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం సీతారాం ప్రసాద్, టీవీవి ప్రసాద్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కొండ్రు శ్రీనివాస్, ఎస్ సత్యనారాయణరాజు పాల్గొన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర సమరయోధులు. ఆయన 1856 ఇదే రోజున జూలై 23వ తారీఖున మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో జన్మించారు. ఆయన జాతీయోద్యమ పితగా ప్రసిద్ధికెక్కారు. తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ గారు ఆయన సంస్కృత పండితుడు. ఈయన ఎన్నో స్వాతంత్రోద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రం నా జన్మ హక్కు అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఈయన LLB చదివారు. భార్య పేరు సత్యభామ. ఈయన 1890లో కాంగ్రెస్లో చేరటం జరిగింది. ఈయన ముఖ్యంగా ఆనాడు మన ఐక్యతను కలిగించడం కోసం సమాజంలో గణపతి నవరాత్రులు ఇలాంటివి ఒక సామూహికంగా రోడ్ల మీద అందరూ కలిసి ఆ ప్రాంత ప్రజలందరూ చేయాలని ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అది ఈనాటికి కూడా అనూచానంగా సాగుతూనే ఉంది. అటువంటి మహానుభావులను తలుచుకోవటం ఈ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, రంగసాయి గారి ఆధ్వర్యంలో. సాహిత్యంలో కవిత్రయం నన్నయాతి ఎక్కన ఎరనైతే భారతీయ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో నాయకత్రయం లాల్, బాల్, పాల్ వీళ్ళ ముగ్గురు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని చిన్నతనం నుంచి కూడా ఈయన చిన్నప్పుడు బలహీనంగా ఉండేవారట. అందుకని వ్యాయామ విద్యలన్నీ నేర్చి శరీరాన్ని దృఢపరుచుకున్నాడు. న్యాయవాది వృత్తి చదివారు. అయినప్పటికీ కూడా న్యాయం జరగట్లేని ఉద్దేశంతో ఆ వృత్తిని వదిలేసి ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. పత్రిక కూడా స్థాపించారు. మహారాఠా అని, కేసరి అనే పత్రిక కూడా నడిపి ఆ విధంగా ప్రజల్లో స్వాతంత్రకాంక్ష రగిలించారు. సంస్కృతి ద్వారా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ముస్లింలు వాళ్ళు ఎలా అయితే మొహరం, రంజాన్ అలాంటివి జరుపుకుంటారో మనం కూడా ఎవరింటి వాళ్ళు గణపతి నిర్వాసం జరుపుకోకుండా అందరూ సామూహికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో బొంబాయిలో ఆయన మొదలుపెట్టారు. ఆ విధంగా స్వాతంత్రోద్యమాన్ని తీసుకొచ్చారు. రాకపోయినా గాంధీ వాళ్ళకంటే కూడా ముందు మార్గదర్శకులుగా ఉండి స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసి స్వాతంత్రోద్యమంలో చివరి ప్రాణాలు అర్పించిన ఆయనకి నివాళులు. గంగాధర తిలక్తో పాటు ఇదే రోజున కార్యక్రమంలో ఆజాద్ గారి కార్యక్రమం కూడా ఇదే రోజు వచ్చింది. ఆజాద్ భగత్ సింగ్ కి బాగా సన్నిహితుడు, స్నేహితుడు. భగత్ సింగ్ ఆజాద్ను ఒక విషయంలో ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆజాద్ పరుగెత్తుకుంటూ పరుగు పెట్టే వాళ్ళను ఎవరిని కాల్చాలో వాళ్ళని కాల్చేవాడు అంట. అందుచేత ఆజాద్తో స్వాతంత్ర పోరాటానికి సహకరించుకోవటం జరిగింది. భగత్ సింగ్ ని క్షమాపణ పత్రం కోరితే విడుదల చేస్తాము అంటే మరి నాతో పాటు ఉన్నటువంటి ఆజాద్ ఏమవుతాడు అని అడిగాడు. నా గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వాళ్ళు వాళ్ళని తప్పించి నేను తప్పుకోనా అని అడిగాడు. అంటే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు రంగసాయి గారికి కూడా కృతజ్ఞతలు సమర్పించుకోవడం. మన జన్మ హక్కు అని చెప్పి ఆయన ప్రజల్లోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లాడు. జాతీయ ఉద్యమాన్ని, ప్రజల్లో చైతన్యాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించినటువంటి వ్యక్తి లోకమాన్య బాలగంగాధర్ తిలక్. భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. కేసరి పత్రిక ద్వారా కూడా వారి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఎంతో కృషి చేశారు. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ భావితరాలు వారిని గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ, మత్తు పదార్థాలైన మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి రవాణా గాని వాడకాలు గాని తెలిసిన సమాచారాన్ని 1982 నెంబర్కు కాల్ చేసి సహకరించాలని భీమవరం 2 టౌన్ సీఐ మురళీకృష్ణ పిలుపునిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞాన వేదిక సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం బైపాస్ రోడ్లోని తటవర్తి హాస్టల్ రోడ్ నందు మోటార్ కార్మికులతో నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం మురళీకృష్ణ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్దా నయీం అస్మి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలైన గంజాయి, హషిప్, కొకైన్, హెరాయిన్ వాడకాల వల్ల ప్రాణాంతకమైన గుండె, లివర్, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, తద్వారా వారి మీద ఆధారపడిన వ్యక్తులు, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని, వీటిని అరికట్టడానికి పోలీస్ శాఖతో పాటు బాధ్యతగా ప్రజలు సహకరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్, 2 టౌన్ ఎస్ఐ రెహమాన్లు మాట్లాడుతూ పట్టణంలోని విద్యా సంస్థల్లో గాని విద్యార్థులతోని వివిధ సంఘాలతో ప్రజల్లో మత్తు పదార్థాల వాడకాల వల్ల వచ్చే అనర్థాలను తెలియజేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయి తేజ, మెకానికల్ వర్క్స్, మారిశెట్టి రాంప్రసాద్, లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, ఎం పునీత్ వర్మ, ఇందుకూరి శివాజీ వర్మ, కట్టమూరి ఆదయ్య, మెకానిక్ వర్కర్లు, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు. తరిమి కొట్టడానికి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందు తాగుడు ఒకటే, మన ఆల్కహాల్ ఒకటే ఉండేది. దాని యొక్క పరివిధానం కన్నా ఇప్పుడు కొత్తగా డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ ఇవన్నీ వచ్చాయి. వీటిని ఒకసారి బానిస అయితే దాని నుండి బయటపడడం కష్టం. మన శరీరం తొందరగా దాన్ని క్షీణించిపోద్ది. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆయన యొక్క ఆలోచనలు కానీ ఆయన యొక్క ఏం చేస్తాడో ఆయనకి కంట్రోల్లో ఉండవు. అందుకే పోవడానికి డ్రగ్స్ అలవాటుకి దూరంగా ఉండడానికి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. మన సామాజిక బాధ్యతగా తీసుకొని మీ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువైపు వాళ్ళ యొక్క ప్రతిదీ క్షుణ్ణంగా గమనించాలి. 112 ఉంటది, 1972 ఉంటది. దానికి తెలియజేసి నివారణ డ్రగ్స్ కోసం మనం ఎగ్నెస్ట్ గా పోరాడే ఈ కార్యక్రమానికి మీ అందరూ మద్దతు ఉంటుందని కోరుకుంటున్నాం. మన ఆరోగ్యాలు, మన కుటుంబాలు చెడిపోతున్నాయి అని చెప్పి తెలియపరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. డ్రగ్స్ అంటే చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గంజాయి. చిన్నపిల్లలు ముఖ్యంగా ఇంటర్మీడియట్, 10th, 8th, 7th పిల్లలు ఈ వైట్నర్ అనేది ఒకటి దొరుకుతూ ఉంటుంది బాటిల్. ఆ వైట్నర్ ని కర్చీఫ్లో వేసి అది పీలుస్తూ ఉంటారు. కనుక మన పిల్లలు ఆ వైట్నర్ తో ఆడుతున్నా, ఆ వైట్నర్ వాడుతున్నా ఎట్టి పరిస్థితుల్లో తొందరగా ఆపి, తొలి రోజుల్లోనే ఆపితే భవిష్యత్తులో గంజాయికి, ఇంకా హెరాయిన్, కొకైన్ అని చెప్పి ఇంకా తీవ్ర స్థాయిలో ఉన్న డ్రగ్స్ ఉన్నాయి, వాటి జోలికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ బారి నుంచి రక్షించుకోవాలని కోరుకుంటూ, ఎవరికి తెలిస్తే 1972 నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా 2 టౌన్ పోలీసు వారి తరఫున నేను కోరుతున్నాను. పదార్థాలకి అలవాటు పడితే మనిషి జీవితం నాశనం అవుతుంది, తద్వారా కుటుంబాలు నాశనం అవుతాయని ఒక అవగాహన ఈ మోటార్ ఫీల్డ్ మెకానిక్స్ అందరికి సంబంధించిన అందరికీ ఒక అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ అనేది వాడుతున్నారు. దాంట్లో వచ్చేటువంటి తప్పుడు మెసేజ్ల్లో మీకు ఏదో లాటరీ తగిలిందనో, ఒక కొత్త ఆఫర్ వచ్చిందనో, విదేశీ ప్రయాణం ఒక ఆఫర్ వచ్చింది, మీరు అందులో విన్ అయ్యారని చెప్పేసి కొంతమంది ఫోన్లు చేసి తప్పుడు సమాచారం ఇచ్చి మీకు ఉన్నటువంటి బ్యాంకుకి సంబంధించినటువంటి ఆధార్ కానీ, ఏదో లింక్ నెంబర్లు కానీ, ఓటీపీలు కానీ చెప్పమని చెప్తున్నారు. దానివల్ల మన అకౌంట్లో ఉన్నటువంటి సొమ్ము మొత్తం కూడా ఒక 10 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. తెలుసుకునే లోప ఆ నెంబర్ కట్ అయిపోతూ ఉంటుంది. ఇది సైబర్ క్రైమ్ ప్రస్తుతం జరుగుతుంది. లక్షల రూపాయలు చదువుకున్న విజ్ఞానవంతులు కూడా పోగొట్టుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోను, ఇంటర్నెట్లు వాడి ప్రతి ఒక్కరు కూడా దీని విషయంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు దీని మీద అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడుతున్నారు. అందులో భాగంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే మద్యపానం, ఈ గుట్కా, గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలకు లోనై యువత కానీ చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవడం, మన కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లలగూడెరు గ్రామంలో కొలువుదీరిన కాళికామాత ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కొన్నేళ్ల క్రితం టంకాల సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతులచే పునః ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. వారి కుమారుడు టంకాల సత్యనారాయణ, తులసి దంపతులు, మనవరాళ్లు తరిణి, నైనికల నేతృత్వంలో 3 రోజుల పాటు పూజలు జరిగాయి. సంప్రోక్షణ, కలస పూజ, కుంకుమ పూజ, శాంతి హోమం భక్తుల కోలాహలాల మధ్య వైభవంగా జరిగాయి. ఈ పూజల్లో టంకాల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని చీరా సారే సమర్పించారు. హోమం అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా టంకాల సత్యనారాయణ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు చూపిన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ కాళికాదేవి నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నామని, ఈ ఏడాది ఆషాఢమాస పూజలు దిగ్విజయంగా జరగడానికి భక్తుల తోడ్పాటు కూడా కారణమని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం. తొలి ఏకాదశి సందర్భంగా భీమవరంలోని పలు దేవాలయాల్లో ఈ నెల 25వ తేదీన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. జీవో నంబర్ 396 పీపీపీ విధానాన్ని నిరసిస్తూ దస్తావేజుల లేఖర్లు నిరవధిక సమ్మె, పెన్ డౌన్ లో భాగంగా వినూత్న నిరసనలు. క్యాన్సర్ పై సరికొత్త రోబోటిక్ వైద్యం, కోతలు నొప్పులు లేని అత్యాధునిక శస్త్రచికిత్సలు. ప్రతి నెల భీమవరంలో వైద్య సేవలు. డాక్టర్ స్వామినాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.